విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం దుగ్గి గ్రామంలో ఏనుగుల దాడితో రైతులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. వాణిజ్య పంటలైన టమాటా, చిక్కుడు పంటలను ఏనుగులు అనుకోని రీతిలో నాశనం చేశాయి. ఇక గ్రామంలోని సుమారు 3 ఎకరాల్లో పంటలు నాశనం చేసినట్లు గ్రామస్తులైతే తెలియజేస్తున్నారు. ఇక ఈ ఘటనతో రైతులు సుమారు 4 లక్షల రూపాయల ఆస్తి నష్టమైతే అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం కల్పించి ఏనుగుల బారి నుండి కాపాడాలని రైతులైతే కోరుతున్నారు. వచ్చి గత 8 సంవత్సరాల నుంచి ఏనుగులతోటి పడుతూనే ఉన్నాము. ఏ అధికారులు వచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ సంవత్సరం కొత్త కాదు, ఇప్పటి నుంచి పడుతున్నది. ఇప్పుడు మొక్క వచ్చేసి కొనేసి 5 రూపాయలు చేసి మొక్క కొన్నామండి. ఇది ఇప్పుడు కర్రలు కొన్నానండి. మొత్తం 1,50,000 మదిపోయిందండి. ఇప్పటికైతే ఒక్క బాక్స్ కూడా అమ్మలేదు. ఇదిగో రాత్రి వచ్చాయి అరగంటలోనే మొత్తం నాశనం చేసేయి. నాకు రావాల్సింది నేను 1,00,000 రూపాయలు పెట్టింది 3-4 లక్షలు వస్తుందని దాని మీద ఆధారపడి బతుకుతున్నాము. తర్వాత రెండోది ఏంటంటే దాని తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు. ఎక్కడికి వెళ్ళి మేము ఏటి చేయలేము. వీళ్ళకి దాడి చేసేది కాబట్టి మందు మాకు తాగేసి చచ్చిపోవాలి తప్ప మాకు వేరే పరిష్కారం లేదు. మూటలు గుండ పోసినాము, 10,000 ఎట్టి తోలు కట్టించినాను. మరి వచ్చానమాట పార గొప్ప అది ఒక 10,000 రూపాయల గొప్ప అయింది. ఇవన్నీ మదుపులు పెట్టేసి మా కూలికి 4 వెళ్ళకుంటా ఇది అనుకొని మేము ఆధారపడి మా యొక్క షాపులు తీర్చుకుంటాము, ఆడపిల్లకి అక్కమ్మకి చెప్పుకుంటామని మేము అవస్థ పడ్డాము. కొన్ని దారులకు వచ్చి పడిపోతాను. ఎన్ని ముంటు కంపలు పెట్టినా వాటికి అడ్డలేకపోతాము. 1 కాదు 2 కాదు అన్నీ కూడా దిగిపోతాయి. మాకు అధికారులు కూడా ఎవరు వచ్చి మాతో మాట్లాడలేదు. మాకు ఎవలేటి ఇస్తామమ్మని అనట్లేదు, ఊళ్ళు రావట్లేదు. ఇది ఇలా పోయిందని మా మొర్రోకి మా నేడమే కానీ మాకు ఎవరు పట్టించుకుని దాతలేదు. మాకు ఏదో నష్టపదార్థమో భగవంతుడు మాకు ఏదో ఇవ్వ చెప్తారని మేము ఆశపడి ఉన్నాము. మా పంట పోయినా సరే